హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ నిన్న టాస్క్ మీకు ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే హైలైట్ అనిపించింది. నిజంగా సూపర్ 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 సూపర్. నిజంగా కళ్యాణ్ సూపర్, ఇమాన్యుయల్ సూపర్, హరీష్ గారు సూపర్, రామ్ సూపర్. రామ్ కూడా సూపర్. రామ్ని ఓకే, కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశారు కానీ రామ్ సూపర్ సూపర్ గేమ్ ఆడిండు. ఓకే, కానీ రామ్తో నచ్చనిది ఒకటే, అమ్మాయిలని ఓకే మూతికేటర్లో కొట్టడం. తనుజని అంటే సడన్గా తాకింది, గేమ్లో తాకుతుంది, నేను కాదని నేను అనను, కానీ ఆ గేమ్లో తాకినందుకు మరీ అంత ఘోరంగా ఏమో నాకైతే తప్పు అనిపించింది. రామ్ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసిండేమో అని అనిపించింది. కానీ ఓకే, సూపర్ గేమర్ నిజంగా. రామ్ మాత్రం ఒక విషయం అయితే చెప్తా, రామ్ అయితే సూపర్ గేమర్ నిజంగా. ఎట్లా ఆడతాడంటే ఎల్లో టీంలో ఉన్నప్పుడు కూడా, సుమన్ అన్న టీంలో కూడా హైలైట్ ఆడిండు అబ్బాయి. చాలా బాగా గేమ్ ఆడిండు. చాలా మంచి మంచి చాలా బాగా గేమ్ ఆడతాడు. చాలా టాలెంట్ ఉంది ఆ అబ్బాయికి. కానీ కొంచెం ఓవర్ థింకింగ్ చేసి ఎక్కువ మాట్లాడతాడేమో తప్ప గేమ్ అయితే హైలైట్ ఆడతాడు. నిన్న కళ్యాణ్ వాళ్ళకు కూడా ఏమన్నా సపోర్ట్ చేశాడా? సూపర్ సూపర్. అపోనెంట్ అంటే ఇట్లా వస్తారు కదా ఎక్స్ట్రా వాళ్ళు చెప్పారు కదా నిన్న, చెప్పారు కదా ఓడిపోయిన టీం వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చా అంటే, రామ్ వాళ్ళకు ఇమాన్యుయల్ కళ్యాణ్కి రామ్ సపోర్ట్ చేస్తాడు. చాలా గేమ్ అయితే హైలైట్ ఆడతాడు నిజంగా. ఏమన్నా సంజన రామ్ ఇద్దరు ఆడతారు. గేమ్ అయితే సూపర్ ఆడిండ్రు. రెడ్ టీం గెలిచింది, కంగ్రాచులేషన్స్ రెడ్ టీమ్. కానీ టీం అంటే ఇలా ఉండాలా అని అనిపించేంత ఆడిండు కళ్యాణ్, రాము, ఇమాన్యుయల్ అయితే సూపర్ సూపర్.